ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వాడికి నీ పోలికలు సగం నా పోలికలు సగం వచ్చేసాయి. అంటే ఏంటి? సగం బుర్రన్నవాడు సగం పనికి మన్నోడని అర్థమా? ఏవి వాడు విన్నాడంటే అమ్మా నాన్నని చూడకుండా కొడతాడు. హా? అమ్మో, ఎవరి పోలికలైతే ఏముంది, పనిగాడు అందర్నీ బలి నమ్మిస్తున్నాడు. అలా నమ్మించి అందరిని పోల్తా కొట్టించి ఆస్తిని కబ్జా చెయ్యాలి. Yes! వాడి ప్లాన్ అదే కదయ్యా. నువ్వు చెయ్యి నాన్న, చెయ్యి. తెలుగుదేలయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల బుండ తెలుగో కండ, ఎల్ల నృపులు గొలువ నెలుగవే బాసాడి. దేశ భాషలను తెలుగు లెస్స. బాగా చెప్పావు బాలా. పిల్లలు, ఈ తెలుగు పద్యం రాసిందెవరు? టీచర్, నేను చెప్తాను. చెప్పు బాలా. శ్రీకృష్ణదేవరాయలు. సరైన జవాబు. ఈ రోజు మీ అందర్నీ ప్రశ్నలు అడుగుతాను. జవాబు చెప్పని వాళ్ళని గోడ కుర్చీ వేయిస్తాను. మొదటి ప్రశ్న, తెలుగు వర్ణమాలలో అచ్చులెన్ని? కమలేశ్వర్, నువ్వు చెప్పు. టీచర్ అది చెప్పు. గుర్తులేదు టీచర్. వెళ్ళి గోడ కుర్చీ వేయి. టీచర్, నేను చెప్తా. చెప్పు బాలా. 16 అచ్చులు. సరైన జవాబు. కోమల్, నువ్వు చెప్పు. నన్నయ్య రాసిన మొదటి పద్యం ఏంటి? తెలీదు మేడం. నువ్వు కూడా వెళ్ళి గోడ కుర్చీ వేయి. బాలా, నాకు తెలుగు అస్సలు రాదు, నువ్వే హెల్ప్ చేయాలి. అలాగే, ఫ్రెండ్స్ అంటే షేరింగ్ కేరింగ్ అని నువ్వు చెప్పావుగా, నేను చూసుకుంటాలే. థ్యాంక్ యూ. తేజస్వి, అచ్చులెన్ని? మేడం అది తెలియదు మేడం. వెళ్ళి గోడ కుర్చీ వేయి. లిల్లీ, ఉప్పు కప్పు రంబు పద్యం ఏ శతకంలోనిది? అదా టీచర్? వేమన శతకం. వేమన శతకం టీచర్. సరైన సమాధానం. కూర్చో. బద్రి, రామాయణం ఏ యుగంలో జరిగింది? యుగము త్రేతాయుగం. త్రేతాయుగం మ్యామ్. ఓకే, వెరీ గుడ్. కూర్చో. టీచర్, లిల్లీకి బద్రికి బాలా సమాధానాలు అందించాడు. అమ్మో, వీడు చెప్పేశాడు. బాలా, టీచర్, సారీ టీచర్. వెళ్ళి గోడ కుర్చీ వేయి. టీచర్, నేను అన్నిటికీ సమాధానాలు చెప్పాను కదా. చెప్పావు, కానీ వాళ్ళందరికీ నువ్వే సమాధానం చెప్తే వాళ్ళెప్పుడు నేర్చుకుంటారు? వెళ్ళు. సరే. మీరిద్దరు కూడా వెళ్ళండి. రండ్రా. టీచర్, బాలా కుర్చీలో కూర్చున్నాడు. బాలా, ఏం చేస్తున్నావు? అమ్మో, ఇలా చేస్తే ఒక వారం పాటు నా క్లాసులన్నిట్లో నువ్వు గోడ కూర్చో వేయాల్సి వస్తుంది. సారీ టీచర్.
బాలా టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి అంత బాగా ఆన్సర్ ఎలా చేస్తున్నావు? నువ్వు అంత బాగా ఎలా చదువుతున్నావు? నాకు నా సుందరి ఇంట్లో అన్నీ నేర్పిస్తుంది. మీ సుందరికి అన్నీ వచ్చా? రే, మీరు నాలాగా బాగా చదువుకోవాలంటే, బాగా ఆన్సర్ చేయాలంటే మీరు అందరూ కూడా పెళ్ళిళ్ళు చేసుకోండి. ఆ? హా? పెళ్లి చేసుకోవాలా? అవునరా, మీరు పెళ్లి చేసుకుంటే మీ భార్య అన్నీ మీకు నేర్పిస్తుంది. నిజంగానా? అరే అవునరా, నేను పెళ్లి చేసుకున్నాను, బాగా చదువుతున్నాను కదా, నా సుందరి నాకు అన్నీ నేర్పిస్తుంది కదా. అంటే నా హాయ్ సుందరి. సుందరి, లంచ్ తెచ్చేసావా? అవును బాలాగారు. నాకు చాలా ఆకలిగా ఉంది. పెట్టు, ముందు వాటర్ తాగుతాను. ఓకే, తాగండి. అమ్మా అమ్మా, కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఏ నాన్నా, గేమ్స్ బాగా ఆడేవా? కాదమ్మా, ఈరోజు టీచర్ అడిగిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేదని గోడ కుర్చీ వేయించారు. అవును, నేను కూడా గోడ కూర్చో వేశాను. ఎవరూ సరిగ్గా ఆన్సర్ చెప్పలేదా? బాలా ఒక్కడే బాగా సమాధానం చెప్పాడు. అవును, సుందరి నాకు అన్ని నేర్పించింది. సుందరి, నువ్వు నాకు బాగా చదువు చెప్తున్నావు. థ్యాంక్ యూ. అమ్మా, నాకు పెళ్లి చేయమ్మా. వచ్చిన భార్యతో చదువు చెప్పించుకుంటాను. నాకు పెళ్లి చేయమ్మా, నేను క్లాస్ ఫస్ట్ వస్తాను. అవునండి, వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేయండి, బాగా చదువుకుంటారు. ఏంటమ్మా ఇది? నీ వల్ల నీ భర్త వల్ల మా పిల్లలు చెడిపోతున్నారు. ఈ వయసులో నీ భర్త కండిషన్ బాగోక స్కూల్లో జాయిన్ చేయడమే తప్పు.